నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. పెళ్లిళ్ళు అయిన తర్వాత ఆ పెళ్లిళ్ళు పెటాకులు అవ్వటం చూస్తూనే ఉన్నాం. ఒక దశాబ్ద కాలంగా అయితే ఎంతలాగా విచ్ఛిన్నం అవుతున్నాయో, ఎన్ని డివోర్స్ కేసెస్ ఉన్నాయో చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ చాలా మారిపోయింది. ట్రెండ్ ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేయటము, లేకపోతే మగవాళ్ళు ఆడవాళ్ళని చంపేయటము, హనీమూన్కి తీసుకెళ్తే చంపేయటము, నీళ్ళలో తోసేయటము, ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం. అయితే ఆడవాళ్ళు ఒక 4-5 కేసెస్ ఇట్లా రాగానే మగ సమాజం గుండెలు బాధేసుకుంది. అయ్య బాబో, ఇంక మేము పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పి రకరకాల కామెడీలు కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒక కేసు అబ్దుల్లాపూర్ లో మగవాడు చంపేశాడు భార్యని. బర్త్డే పార్టీలో కేక్ కట్ చేస్తూ, అంటే మేనకోడలు బర్త్డే పార్టీ అని చెప్పి వచ్చారు. వాళ్ళిద్దరికి వైవాహిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఇద్దరు కూడా పార్టీకి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ పార్టీ కేక్ తోటే, అంటే ఏదైతే కట్ చేస్తామో కేక్ కట్ చేసే కేక్ తోటే చంపేశాడు అనేది అసలు ఏంటి మేడం? ఎటుపోతుంది సమాజం? లేకపోతే ఆడవాళ్ళు చంపేస్తున్నారు, లేకపోతే మగవాళ్ళు చంపేస్తున్నారు. చావులు చావులు చావులు. ఏమిటి మేడం ఇది? అదే కొత్తగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. మనుషులకి అసలు జీవితం ఎంత విలువైంది, ఎంత భద్రమైంది, ఈ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయం కంటే కూడా మనం ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో ఇప్పటికిప్పుడు జరిగిపోవాలి. ఇన్స్టంట్ జస్టిస్. ఏ ముహూర్తంలో ఆ మాట వచ్చిందో, ఈ ఇన్స్టంట్ హ్యాపీనెస్, ఇన్స్టంట్ స్పెండింగు, ప్రతిదీ ఇన్స్టంట్ అయిపోయింది. ఇన్స్టంట్ కాఫీ లాగా అయిపోయింది. దీనిలో ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటుంది, పెళ్ళయింది. ఎవరు కూడా పెళ్లి చేసేటప్పుడు అనుకోరు కదా వీళ్ళు ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు స్పర్ధలు వస్తాయో అని ఎవరు అనుకోరు కదా. కానీ వీళ్ళకి వచ్చిన వెంటనే విడిపోవాలి, తగాదాలు వచ్చిన వెంటనే విడిపోవాలి, విడిపోవాలనుకున్న వెంటనే విడాకులు వచ్చేసేయాలి, విడాకులు వచ్చేసిన వెంటనే ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి. ఈ దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు మగవాళ్ళు పట్టుబడతారు, ఏమైనా సరే మాకు విడాకులు కావాల్సిందే, మా వల్ల కాదు ఈ పెళ్ళంతో, మాకు విడాకులు కావాల్సిందే అంటారు. అప్పుడు ఈ భార్య నేను చచ్చినా ఇవ్వను, నేను చచ్చినా నీకు విడాకులు ఇవ్వను అంటది. కొన్ని సందర్భాల్లో భార్యలు విడాకులు అడుగుతారు. మేము అసలు ఈ భర్తతో ఉండలేము, మా వల్ల కాదు, నేను ఇక్కడే ఉన్నానంటే చచ్చిపోయినట్టే లెక్క, నేను మీ ఇంట్లో వాళ్ళకి అదే చెప్తుంది అనమాట. ఆ మాటే చెప్తుంది, నేను ఇక్కడ ఉన్నాను అంటే చచ్చిపోయినట్టు లెక్క, నన్ను చంపేస్తాడు, నన్ను బతకనివ్వడు, మొర్రో అని చెప్పుకుంటే కూడా లేదమ్మా మారతాడు, కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు అని ఆ అమ్మాయిని అక్కడే ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే, ఎవరైతే విడాకులు కావాలి అని అడుగుతున్నారో ఎంతో కొంత వాళ్ళ వైపు జెన్యూనిటీ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పెళ్ళి అంతా బాగుంటే ఎందుకండి విడాకులు అడుగుతారు ఎవరైనా? మనలో మాట బాగుందనుకోండి, ఇప్పుడు వీళ్ళు కూడా ప్లానింగ్ ఎట్లా చేసుకుంటారు? మనం పెళ్ళి, పిల్లలు, ఒక ఇల్లు, ఒక ఉద్యోగము, ఆ తర్వాత పిల్లలు వస్తారు లైఫ్ లోకి, అంతా బాగుంటది అనే కదా వీళ్ళ జీవితాల్లో ఆలోచిస్తారు. అలాంటిది ఎందుకు ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా విడాకులు అడుగుతున్నారు అని అంటే, ఎక్కడో రెండో మనిషితోటి మేము ఉండలేకపోతున్నాం అనే ఫీలింగ్ వీళ్ళకి వచ్చేసింది. ఒక్కసారి ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించటము అనేది చాలా కష్టం. పెద్దవాళ్ళు చెప్తారు, ఇంకొకరు చెప్తారు, అవన్నీ తాత్కాలికమే. కానీ రెండో మనిషిలో మార్పు వస్తే వీళ్ళు ఆ అభిప్రాయం నుంచి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళలో మార్పు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మారరు, మారటానికి తగ్గ పరిస్థితులు చుట్టూ ఎవరు కల్పించరు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు ఇలాగే అడుగుతూ ఉంటారు. పైగా ఇంకొకటి ఏంటి అంటే, నా భర్త నా దగ్గర నుంచి విడాకులు తీసుకుని ఎక్కడ సుఖపడిపోతాడో, ఎక్కడ ఇంకో పెళ్లి చేసుకుంటాడో అని విడాకులు అడిగే భార్య అనుకుంటది, సహకరించదు విడాకులకి. అలాగే ఒక భార్య నాకు విడాకులు కావాలి అంటుందంటే ఇంకేముంది, ఈ రోజు దాకా నాది అనుకున్నది, నా పెళ్ళాం, నాకే సొంతం, నా సొంతానికి ఇంకొకరితో నేను ఊహించుకుంటానా? అమ్మో, ఊహకే అసలు భయం వేసేటట్లుంది ఇది. ఎట్లయినా సరే ఈ విడాకులు ఆపాలి,
పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఉంటే నాతో ఉండు, లేకపోతే నాదే చావు. అంతేగా నువ్వు వేరే ఒకరితో బతకడానికి నేను ఒప్పుకోను. ఈ వాద సంవాదాలతోనే వీళ్ళు కాలం వెళ్లదీస్తూ ఉంటారు. మ్యూచువల్ డివోర్సెస్ అనేవి చాలా తక్కువ. మ్యూచువల్ డివోర్స్కి వచ్చినాయి అంటే నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టవచ్చు. ఇప్పుడు కలిసి బతకలేము అనుకున్నప్పుడు కలిసి విడిపోవడం తప్పు కాదు. కనీసం అక్కడన్నా మీరు ఒక ఏకాభిప్రాయానికి రండి. రోజు ఎలాగో మీకు ఏకాభిప్రాయం లేదు, ఆ విడిపోదాము అనుకున్న విషయంలోనే ఏకాభిప్రాయం తెచ్చుకుంటే కనీసం మీ ఇద్దరి జీవితాలు బాగుండు. విడివిడిగా బాగుంటాయో బాగుండవు అది వేరే విషయం. కనీసం ఒకరి బాధ ఒకరికి తప్పుతుంది కదా. ఇక్కడ వీడేంటి, నాకు తెలిసి వీడు తాగే అలవాటు ఉండుంటది ఖచ్చితంగా. అలాగే భయంకరమైన కోపం ఉండుంటది. ఈ కోపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో ఆలోచన ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం కాదు. కోపము ఇవాళ యాంగర్ ఇష్యూస్ గురించి అతిపెద్ద చర్చ జరుగుతుంది ప్రపంచంలో. అసలు అన్ని వినాశనాలకి యాంగర్ ఇష్యూసే కారణం. ఈ యాంగర్ ఇష్యూస్ వల్ల ఆరోగ్యం పాడవుతుంది. మామూలుగా ఒంట్లో ఆరోగ్యం పాడవుతుంది, మానసికంగా ఆరోగ్యం పాడవుతుంది. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు నరకం అనుభవిస్తారు. అయినా కానీ వాళ్ళకి అది అర్థం కాదు. మనది తప్పు అనేది వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాక నేను బాగానే ఉన్నాను, నేనే కరెక్ట్. ఈ పరిస్థితుల్లో ఇతను విడాకులు ఇవ్వటానికి ఇష్టంగా లేడు. ఒకటే రీజను, నేను విడాకులు ఇస్తే, నేను ఈ బంధంలో నుంచి ఫ్రీ చేసేస్తే అది ఎక్కడ సుఖపడిపోతుంది. ఇదే థాట్ ప్రాసెస్. దానిలో వాళ్ళ మీద ఇప్పుడు ప్రేమించేటప్పుడు కూడా చూడండి, ప్రేమను నిరాకరించింది అనుకోండి యాసిడ్ పోసేవాడు. ఈ మధ్య తగ్గిపోయినాయి ఆ యాసిడ్ దాడులు. అలాగే నరకటాలు, ఇవన్నీ మనం చూసినవే కదా. ఈ పెళ్లికి ముందే అంత నాది అనే ఒక ప్రాపర్టీ లాగా చూడటం అలవాటు ఉన్న మనుషులు పెళ్ళైన తర్వాత ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు కదా. ఈ ప్రాపర్టీ హక్కులు వచ్చేస్తాయి కదా, ఇంకా హక్కులు వచ్చేస్తాయి. పైగా వీడిని పెళ్ళాం వదిలేసిందంట, పెళ్ళామే విడాకులు అడిగిందంట అనే మాట వీడికి చాలా మంట కలిగిస్తుంది. అందుకని వీడు ఎట్లయినా సరే ఉంటే నాతో ఉండాలి, లేదంటే చచ్చిపో అనుకుని ఈ విధంగా ఆ అమ్మాయిని, ఆ పుట్టినరోజు అనే ఒక కార్యక్రమానికి వచ్చిన అమ్మాయిని చంపేయటం జరిగింది. ఇది నిజంగా పాపం ఆ అమ్మాయి ఆ పుట్టినరోజుకి రాకపోయినా బతికుండేదేమో. ఇప్పుడు వీడి మాటకు ఏం సాధిస్తాడు? జైల్లోనే ఉండాల్సిన వీడు. చచ్చిపోయిందా అమ్మాయి, విట్నెస్ మాయం చేసే అవకాశం కూడా లేదు ఇక్కడ. ఇతనికి లైఫ్ పడుతుంది. కాకపోతే మన చట్టాల్లో కూడా కావాల్సింది ఏంటి అంటే, ఎంత త్వరగా లైఫ్ పడితే, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం చూడండి ఈ కేసు గురించి కనీసం 6 నెలలు సంవత్సరం లోపు గనక ఇతనికి శిక్ష పడింది అని మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఎవరికైనా కేసు గుర్తుంటది. 7 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో శిక్షలు పడ్డాయి అనుకోండి, ఎవరికి గుర్తుంటుంది? మనకే గుర్తుండదు మాట్లాడని మనకి. ఇప్పుడు మొన్న ఒక పెద్ద జ్యుడిషియల్ కి సంబంధించిన ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఏం చెప్పారంటే, మీరు జరిగినప్పుడు మాట్లాడతారండి, శిక్షల గురించి మీరు ఎప్పుడు మాట్లాడరు. పడిన శిక్షల గురించి కన్విక్షన్స్ కూడా బాగానే పడుతున్నాయి, కానీ అవి మీరు ఎప్పుడు చర్చించరు. అవి చర్చించిన రోజున మీకు జనాల్లో చట్టాల గురించి అవగాహన వస్తుంది. మీరు ఏదైనా సెన్సేషన్ అని కేసుల గురించి మాట్లాడతారు తప్పితే కోర్టులు విధించిన శిక్షల గురించి మీరు మాట్లాడరు అని చెప్పి ఆయన అనడం నాకు వాస్తవం అనిపించింది. కరెక్టే, మనం అది కూడా మాట్లాడుకోవాలి, తప్పకుండానే అది కూడా మాట్లాడుకోవాలి. ఈ విషయంలో మటుకు ఇతనికి కఠినమైన శిక్ష పడాలి, అది కూడా త్వరితంగా పడాలి. పైగా ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు కుటుంబాల్లో వాళ్ళకి కూడా అవగాహన రావాల్సిన విషయం ఏంటి అంటే, ఇంత ఇదిగా ఆ అమ్మాయి ఎందుకు విడాకులు కావాలంటుంది అన్నప్పుడు అసలు ఇతని మనస్తత్వం ఏమై ఉంటది అనేది ఆ కుటుంబం ఆలోచించాలి. అమ్మాయి ఎవరమ్మాయి అయినా కావచ్చు, ఆ అమ్మాయి ఎంత కష్టపడకపోతే, ఇప్పుడు ఒక పెళ్లి వద్దు అనుకోవడం మగవాడికి చాలా సులువండి, ఇంకో పెళ్లి ఈజీగా అవుతుంది. ఆడవాళ్ళకి అవుతాయా పెళ్ళిళ్ళు?
పిల్లలున్న తల్లులు అయితే అసలే అవ్వవు. చేసుకుంటే ఎన్ని అనర్థాలు కూడా చూస్తున్నాం. అందుకోసం ఏంటంటే ఇక్కడ మనకి క్లియర్‌గా కావాల్సింది, మన అబ్బాయి మీద మన కోడలు కంప్లెయింట్ చేస్తుంది అనంటే, మనము దానిని ఎంతో కొంత వాస్తవం ఉండుంటది అనే ఉద్దేశంలో చూడాలి గాని, నిన్నగాక మొన్నొచ్చావు, మా అబ్బాయి గురించి నువ్విలా మాట్లాడతావా? పుట్టిన దగ్గర నుంచి మా అబ్బాయి మాకు తెలుసు. ఇలా మాట్లాడకుండా, ఆ అమ్మాయిని కొంచెం వాలిడేట్ చేయండి. రైట్. ఆ అమ్మాయి మాట్లాడేదాన్ని మీరు అర్థం చేసుకోండి. రైట్. ఆ అమ్మాయి ఎందుకు అలా మాట్లాడుతుంది? మన అబ్బాయిలో లోపాలేంటి? మన అబ్బాయిలో ఇబ్బందులేంటి? ఆలోచిస్తే గనక ఆహ్, ఈ అబ్బాయితోటి మాట్లాడి మ్యూచువల్ డివోర్స్‌కైనా ప్రయత్నం చేయొచ్చు. లేదు అనుకుంటే ఆ అబ్బాయి మనస్తత్వమే గనక ఆ అమ్మాయిని ఇబ్బంది కలిగిస్తుంది అంటే గనక, ఆ మనస్తత్వం మారటానికి మీ ప్రయత్నంగా మీరు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. రైట్. ఇట్లా తల్లిదండ్రులు మాకు సంబంధం లేదు, పెళ్ళైపోయింది, మూడు పెళ్ళాం ఆళ్ళే పడతారు, ఆళ్ళే సస్తారు అని వదిలేయడం వల్ల కూడా ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. రైట్. రైట్. అందుకని ఇట్లాంటివి నివారించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ ప్రభుత్వం చాలా త్వరగా ఈ కేసు ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టి. విచారణ జరిపి శిక్ష ఖరారు చేయాలని కోరుతున్నాను. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.